ప్రాబ్లం కాదు టైల్ లైట్. సో ఇక్కడ రెడ్ కలర్ ఇంకొకటి డబల్ ఇచ్చుకోవచ్చు కనెక్షన్స్. సార్ మొత్తం బట్టలు ఇప్పేసినట్టు అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అపిల్ల పవన్. ఈరోజు వీడియో వచ్చేసి మన బండికి సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, సో అవైతే ఇరిగిపోయినాయి. సో ఇంకో కొత్త వేద్దామని అవే తీసుకుందాం అనుకున్నా. బట్ నాకైతే ఒక థాట్ అయితే వచ్చింది. మనం R15కి అయితే ఫిట్ చేస్తాం కదా సైడ్కి ఇండికేటర్స్, సో అవైతే ఫిట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో ఎట్లా ఫిక్స్ చేస్తానో చూపిస్తా. ఇవైతే ఒకసారి ఫిట్ చేసిన తర్వాత అయితే ఇరిగిపోవు, ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చేటప్పుడు అయితే అవి ఎక్స్టెండ్ అయి ఉంటాయి, కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటాయి. పిల్లలు వచ్చి ఇట్లా అన్నా సరే ఇరిగిపోతాయి, సైడ్కి బండి దాకినా ఇరిగిపోతాయి. సో ఇవైతే అట్లుండవు, ఇవైతే నార్మల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాయి సైడ్కి బండికి. మన అప్రిలియాకి అయితే సైడ్కి సేమ్ సైజ్తోనైతే ఇవి ఉంటాయి. లైట్స్ అయితే రామ్కోటిలో తీసుకున్నా, ఇగో చూడండి. ఇవే 300 అయితే ప్రైస్ పడ్డది ఇవి. సో మీకు ఇవి ఎట్లా ఫిట్ చేయాలో చూపిస్తా, ఇది ఎక్కడ ఫిట్ చేయాలో కూడా చూపిస్తా. అట్లనే ప్లేస్ ఎక్కడ ఉందో అప్రిలియాకి, వేరే బైక్స్కి అయితే అంత ఐడియా లేదు నాకు. అప్రిలియాకి అయితే ఈ సైజ్ అయితే మనకి ఆడ స్పాట్ అయి ఉంటుంది సంథింగ్, చూపిస్తాం మీకు ఎట్లా. బండి అయితే ఇక్కడ పార్క్ చేసేసినాము, ఇక్కడ బస్ స్టాండ్ వేసిన. ఒకసారి మీకు చూపిస్తాను కదా ఆ స్పాట్ ఏడు ఉంటుందో, అసలు ఈ లైట్ అనేది ఏడ పెడుతున్నా చూపిస్తాను కదా. సో మనకు బ్యాక్ సైడ్ అయితే ఇవి విరిగిపోయినాయి, చూసుకోండి ఒకసారి. ఇది నేనైతే గమ్ అయితే పెట్టినా, కానీ ఇవి సేమ్ మళ్ళీ అదే పొజిషన్కి వచ్చేసినాయి. సో ఈ లైట్ అనేది ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఫిట్ అవుతాయి. ఇది ఉంది కదా కరెక్ట్, ఈ షేప్ అనేది ఫిట్ అవుతుంది. కొంచెం పెద్దగానే ఉంటుంది, బట్ ఏం ప్రాబ్లం కాదు. ఇక్కడ ఒక హోల్ వచ్చేసి ఈ బోల్ట్ అనేది అందులోకి పోతుంది. ఇది పైన లోపలికి వెళ్ళి టైట్ చేయాలి, అంటే ఇది అంత తిప్పాలి. ఈ సెట్ మొత్తం తిప్పాలి. ఇట్లా బయటికి తీయొచ్చు. ఇవి మొత్తం నట్స్ ఉంటాయి, చూపిస్తా వీడియోలో. సో ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టేసేసి దీని లోపల ఫిట్ చేసినామంటే ఇది ఇట్లా ఫిట్ అవుతుంది కరెక్ట్గా. దీనికి రబ్బర్ కూడా ఉంటుంది, రబ్బర్ కేస్ కూడా ఉంటుంది, మనకంటే వాటర్ పోకుండా లోపలికి. అది కూడా చూపిస్తే ఎట్లా పెడతాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా, ఒకసారి చూడండి ఇప్పుడు. ఇక ఆల్మోస్ట్ బండి మొత్తం ఇప్పేసిన. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన, ఎందుకంటే మస్తు టైం పడ్డది బండి ఇప్పడానికి. చూడండి, సీట్ అన్నీ ఇప్పేసిన. ప్లస్ లేడీస్ ఫుట్ రెస్ట్, ముంగడిది మరగాడు అవన్నీ ఇప్పేయాల్సి వచ్చింది ఇది అన్నీ తీయాలంటే. సో ఇక్కడనే మనం కనెక్షన్స్, ఇవే సైడ్ ఇండికేటర్ కనెక్షన్స్. ఇదేమో బ్యాక్ టెయిల్ లైట్, ఇదేమో టెయిల్ లైట్ది. సో ఇట్లా కనెక్షన్స్ ఇస్తానో చూపిస్తా, ఒకసారి చూడండి. సైడ్ ఇండికేటర్స్ ఒకవేళ ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం కదా, సో ఇవైతే వైర్స్ అనేది కట్ చేయకండి, వారంటీ అనేది పోతుంది. సో మనకి సైడ్ ఇండికేటర్స్ ఇవి ఓపెన్ చేస్తే మనకి లోపల పిన్స్ ఉంటాయి. సో దీనికి తీసేస్తే సరిపోతుంది అంతే. లోపల చిన్న పిన్స్ ఉంటాయి అంతే. ఈ వైర్ ఇళ్ళకెళ్ళి తీసేసి పైనకి వెళ్ళి తీసుకుంటే అయిపోతుంది అంతే. ఓకేనా, ఇంకోటి కనెక్షన్స్ చూపిస్తా అన్నా కదా. సో ఇక్కడ రెడ్ కలర్ ఒకటి ఉంటుంది. ఈ రెడ్ కలర్ది లెఫ్ట్ ఇండికేటర్, ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది రైట్ ఇండికేటరు. ఇది వచ్చేసి టెయిల్ ల్యాంప్ది బ్యాక్ సైడ్, ఈ టెయిల్ ల్యాంప్ది. ఇంకొక వైర్ ఉంది కదా, సో ఇంకొక వైర్ వచ్చేసి ఇక్కడ కింద లైట్ది. సో ఈ లైట్ అయితే పోయింది, ఇంకా ఏం ఫిట్ చేయలేదు దీన్ని. సరేనా, ఇంతే కనెక్షన్స్ ఏమి ఉండవు. ఇలా ప్లస్ మైనస్ ఉంటుంది, ఇలా ప్లస్ మైనస్ ఉంటుంది. మనం తెచ్చిన ఇండికేటర్ కూడా ప్లస్ మైనస్ ఉంటుంది, కరెక్ట్ ఇచ్చేస్తే అయిపోయింది అంతే. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు ఆ వైర్స్కి ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇండికేటర్స్కి ఇచ్చే వైర్స్కి మనకి ఇప్పుడు ఇండికేటర్ ఇరిగిపోయిన ఇండికేటర్లనే మనకి ఇట్లాంటి క్లిప్స్ ఉంటాయి లోపల. సో ఆ క్లిప్స్ పిన్ చేసేసి దీనికి ఇక్కడ పిన్ చేసేసి ఇక్కడ మనం కొత్తగా కొన్న ఇండికేటర్ వైర్ ఇక్కడ ట్యాప్ చేసేసినామంటే అయిపోతుంది అంతే. ఎందుకంటే మనకి వేరే అవి కూడా కట్ చేయాల్సి వస్తుంది. సో నాకైతే ఐడియా వచ్చింది. సో అలాగైతే ఇది తీసేసిన పిన్ చూసుకోండి. కనెక్షన్స్ అయితే ఇచ్చిన, ఇలా బ్లాక్ వైర్ ఉంటుంది మనకి, ఇండికేటర్లో కూడా బ్లాక్ వైర్ ఉంటుంది. బ్లాక్ వైర్ ఇచ్చేసేయాలి. ఇక్కడ 2 పాజిటివ్ ఉంటాయి, అది నెగిటివ్. సో మనకి డబల్ కలర్ ఉంది. ఈ సైడ్ వచ్చేసి బ్లూ, లోపల రెడ్. డబల్ అంటే డబల్ ఇచ్చుకోవచ్చు కనెక్షన్స్, సింగిలే కావాలంటే సింగిల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇదైతే మొత్తం ఇప్పేసి ఇంట్లోకి తీసుకుపోయి ఇగో సైడ్కి అయితే హోల్ పెట్టిన. ఒక పెద్ద మన స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదా, స్కూల్ డ్రైవర్ తీసుకొని అయితే హోల్ పెట్టిన, ఇటు సైడ్ కరెక్ట్గా అయితే పెట్టిన. మెజర్మెంట్స్ తీసుకొని మీరు కూడా అట్నే ట్రై చేయండి. ఆ వీడియో అయితే తీయలేకపోయినా, ఎవరు వీడియో తీసేటోళ్ళు లేరు. ఇక
అంతే కదా, ఫిట్ చేసేయడం అయితే చూపిస్తా చూడండి. ఇక బండి మొత్తం చూడు ఒకసారి, మొత్తం బట్టలు ఇప్పేసినట్టు అయింది ఇక అసలు. సక్సెస్ఫుల్గా అయితే ఫిట్ చేసిన 2 ఇండికేటర్స్. ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తున్నాయో. ఒకసారి చూపిస్తా, వీడియోలో కూడా చూడండి. ఇప్పుడు ఇక ఈ సామాన్ అన్నీ ఫిట్ చేయాలి, సేమ్ ఎట్లున్నాయి అట్లా ఫిట్ చేయాలి. ఇంకోటి లేడీస్ ఫుట్ రెస్ట్ ఫిట్ చేద్దామా వద్దా అని చూస్తున్నాను, ఎందుకంటే లేడీస్ ఫుట్ రెస్ట్ వంగిపోయింది. సో ఇక్కడ ఫిల్టర్ బాక్స్కి అయితే ఒకటే రాసుకొని పోతుంది. ఫిట్ చేయాలా వద్దా చూద్దాం ఇక దాన్ని. ఇప్పుడు ఇవైతే ఫిట్ చేసి చూద్దాం మొత్తం ఫైనల్ లుక్ ఎట్లుంటుందో ఇక. ఫైనల్గా అయితే మొత్తం ఫిట్ చేసిన, టైం ల్యాప్స్లో వీడియో పెడతా చూడండి. మొత్తం ఫిట్టింగ్ వీడియో తీయాలంటే 2-3 అవర్స్ పడుతుంది, ఎందుకంటే నాకు మస్తు టైం పడ్డది. సో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నేను ఒక్కనే సెట్ చేసుకోవాలి, నేను ఒక్కనే నట్ ఫిట్ చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడ్డది. సో లైట్స్ ఆన్ చేస్తా ఇప్పుడు చూడండి. ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేస్తా, రైట్ ఇండికేటర్ చూడండి ఎంత బ్రైట్ ఉందో. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసిన వీడియో. సో వీడియో అయితే పెడతా యూట్యూబ్లో ఇప్పుడు చూడండి. ఇంకా అట్లనే ఏప్రిల్లో బండి ఉన్నదైతే కంపల్సరీ చూడండి, ఎందుకంటే వాళ్ళ ఇండికేటర్స్ అయితే తిరిగిపోతాయి. మనకంటే ప్లేస్ ఉంది, వేరే బండ్లకి అయితే అంత ఐడియా తెలియదు నాకు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మీరైతే మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి చూపించండి, ఎందుకంటే మనకి మీరు ఇప్పుడు పెట్టేటప్పుడు ప్లస్ మైనస్ అటు ఇటు అయినా సరే మొత్తం వైరింగ్ అంతా పోతుంది. కానీ ఫ్యూజ్ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి వైరింగ్ కూడా పోతుంది, మొత్తం వైరింగ్ కిట్ అంతా చేంజ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మనకి ఇప్పుడు బైక్కి సినిమాటిక్ షార్ట్స్ అయితే పెడతా చూడండి ఇప్పుడు ఇండికేటర్స్కి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జర వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, జర సబ్స్క్రైబ్ చేయండి కదా.